హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హమైరా మెహరిష్. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి పూరి ఎలా చేయాలి, దాని కాంబినేషన్గా పూరి కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక కప్పు పూరి పిండి తీసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ సాఫ్ట్ ముద్దలాగా కలుపుకోవాలి. వీడియోలో చూపించినట్టు కలుపుకోండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి మరొకసారి కలిపి ఒక 20 మినిట్స్ పాటు మ్యారినేట్ చేసుకోండి. ఆ లోపు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా 2 ఆలుగడ్డలు తీసుకొని అందులో వాటర్ పోసి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసి ఆలుగడ్డలు ఉడికించుకోవాలండి. ఆలుగడ్డలు అనేది ఉడికిన తర్వాత పక్కన పెట్టుకొని ఒక కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ శనగపిండి పప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్, 3 లేదా 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. చిన్న అల్లం ముక్క తురుముకొని వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు వేసేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసి పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకొని ఉడకబెట్టుకున్న ఆలుగడ్డను అందులో వేసేసి ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇప్పుడు టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసేసి కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసి మరొకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి. ఆ వాటర్ మరిగేలోపు ఒక కప్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసేసి శనగపిండిలో వాటర్ పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మన వాటర్ అనేది మరుగుతూ ఉంటాయండి. కర్రీ వాటర్ గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని శనగపిండి మిశ్రాన్ని అందులో వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 10 to 15 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 15 మినిట్స్ తర్వాత మన కర్రీ అనేది థిక్నెస్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు అందులో 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, కొంచెం కొత్తిమీర వేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి. కొంచెం పతలాగా ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసుకోండి, ఎందుకంటే చల్లారాక అది కొంచెం థిక్నెస్ అవుతుందండి. అంతే అండి, మన ఈజీ పూరి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు 20 మినిట్స్ నానబెట్టుకున్న పూరి పిండిని తీసుకొని మరొకసారి మంచిగా మిక్స్ చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పొడిపిండి వేసుకొని ఒక్కొక్క బాల్ తీసుకొని పూరి పిండిలా చేసుకోవాలండి. రౌండ్ షేప్ వచ్చేదాకా చేసుకొని పక్కన పెట్టుకోండి. అలా అన్ని బాల్స్ని కూడా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని డీప్ ఫ్రై సరిపోయేంత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక 2 వైపులకు కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, మన ఈజీ పూరి దాని కాంబినేషన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది.